TH94 న్యూస్ కి స్వాగతం. మీరు చదివించండి, వీళ్ళందరూ చదువుతారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. టీచర్ చేసి ఇక్కడ ఇక్కడ చూడు. రైట్. ప్రసాద్ ఇక్కడ చూడు. ప్రసాద్ ఇక్కడ చూడు. ప్రసాద్ నువ్వు కొంచెం సెకండ్ సార్ కొంచెం సెకండ్ సార్ గ్రూప్ ఫోటో తీద్దాం. మళ్ళీ నెక్స్ట్ వాయిస్ మన పెద్దేముల గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార ఉత్సవ సందర్భంగా వచ్చేసినటువంటి మా స్పెషల్ ఆఫీసర్ గారికి, గ్రామ సెక్రటరీ గారికి మరియు గ్రామ సిబ్బందికి, మరి పత్రికా రిపోర్టర్లకు, మరి ఉప సర్పంచ్ గారికి, నాతో పాటు వార్డు మెంబర్లందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు నేను సర్పంచ్ బాధ్యత ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ నుండి మేము
పెద్దెమూరు గ్రామంలో ప్రతి సమస్యను ముందుండి తీరుస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మాకు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎలక్షన్లు లేనందున మరి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మరి మాకు గ్రామ పంచాయతీలో డబ్బులు రాగానే ఒకటి తర్వాత ఒకటి సమస్యలు, గ్రామంలో ఉన్న సమస్యలన్నీ వార్డు మెంబర్లతో కలిసి అన్ని పనులు చేయిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా వీధి లైట్లు, మరి సైడ్ డ్రైన్స్, మరి మిగతా మన సీసీ రోడ్లు కానీ, ముఖ్యంగా ఇవి వాటర్ సప్లై ఇప్పటికీ కూడా కొంత సమస్య ఏర్పడి ఉన్నది. మేము మళ్ళీ తిరిగి చూసినాం కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మేము వాటర్ సమస్య తీర్చడానికి నెక్స్ట్ డే మేము గ్రామంలో ప్రతి వాడవాడ తిరిగి ప్రతి ఇంటికి నల్ల ట్యాప్లు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినాం. వేస్ట్ వాటర్ పోతున్నాయి కాబట్టి వాటర్ను ఫస్ట్ కంట్రోల్ చేసి, మరి ఉన్న వేస్ట్ పోతున్న వాటర్ను కంట్రోల్ చేసి రాణి దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తాము. ప్రతి ఇంటికి మేము ఫ్రీగా నల్ల ట్యాప్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. 2-3 రోజుల్లో నల్ల ట్యాపులు ఇచ్చి ఇంటికి తిరిగి ఇస్తామని కోరుతున్నాం. ఫస్ట్ అందరూ ఇక్కడ మళ్ళీ ఎల్లారెడ్డి గారి నాయకత్వం, ఎల్లారెడ్డి గారి నాయకత్వం, రైతన్న నాయకత్వం. గాజీపూర్ రాజ్యాంగం దానికోసం పోరాడతాడు. అట్లేం లేదు. గ్రామం గాజీపూర్లో మా సర్పంచ్కు సంబంధించినటువంటి 7 మంది వార్డు మెంబర్లు, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ను ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసుకోవడం జరిగింది. మాకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మా గ్రామ పెద్దలు, అమ్మలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ కలిసి మా పైన నమ్మకం ఉండి మమ్మల్ని ఈరోజు పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది. తప్పకుండా 6 నిమిషాలు వాళ్ళ ఆశయం తప్పకుండా 6 నిమిషాల కష్టపడి గ్రామం కోసం, ప్రతి ఒక్క వ్యక్తుల కోసం, అందరి కోసం వెన్నుదన్ను ఉండి ఖచ్చితంగా మన గ్రామ అభివృద్ధి కోసం మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తప్పకుండా గ్రామస్తులందరూ కూడా, మా వార్డు మెంబర్లు కూడా గ్రామ పంచాయతీ తరఫున ఏ సమస్య ఉన్నా ఏదేమున్నా ఖచ్చితంగా అండగా నిలబడి మా గ్రామానికి సేవ చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు గాజీపూర్ గ్రామంలో మరి ఉప సర్పంచ్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి గాజీపూర్లో ఏ సమస్య ఉన్నా మరి బీఆర్ఎస్ పార్టీ తరపున వెంబడే స్పందిస్తాం. ప్రజల కోసం పోరాడి ప్రతి సమస్యను మేము ముందుండి నడిపించి ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యను నిలదీయడానికి మేము ముందుండి ప్రతి దాన్ని చేపయాల్సిందిగా మేము అందరం వార్డు సభ్యులం ఒక తాటిపై పనిచేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు గాజీపూర్ గ్రామంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి వచ్చిన మనోహర్ రెడ్డి గారు, మరి ఈరోజు నేను దళితుని కాబట్టి మరి ప్రమాణ స్వీకారానికి వెళ్దామని వెళ్ళేలోపే మరి అగ్రవర్ణాలతో మరి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళిపోయిన మనోహర్ రెడ్డి గారికి, మరి మేము ఈరోజు అగ్రవర్ణాలం కాబట్టి మేము వచ్చిందాక మాకు టైం ఇవ్వకుండా మరి మీరు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయినారు. అనాగరిక వర్గాలకు చెందిన ఉప సర్పంచ్ కాబట్టి మాకు సమయం కేటాయించకుండా ఈరోజు మరి అగ్రవర్ణాల పార్టీ తోటి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మేము అవమానంగా భావిస్తున్నాము. కాబట్టి
ఈ రాజ్యాంగం పట్ల ఎన్నుకోబడిన సభ్యులము మేము. మాకు మరి ఈరోజు గాజుపూర్ గ్రామంలో ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిన దాంట్లో భాగంగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారానికి వెళ్ళేలోపే మరి ఎమ్మెల్యే గారు వచ్చి మరి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయినందుకు మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జిన్గుర్తి ప్రజలు నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కూడా చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జిన్గుర్తి ప్రజలు నా పైన పెట్టుకున్న నమ్మకం, అదేవిధంగా నాకు ఒక డబుల్ విక్టరీ ఇచ్చిర్రు. ఎందుకంటే ఇక్కడ జిన్గుర్తి గ్రామంలో 508 మెజార్టీ అనేది గత 20 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా ఇది మెజార్టీ తిరిగి రాలే. మళ్ళీ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చి అందులో విధంగా ఇది వికారాబాద్ డిస్టిక్లో కూడా టాప్ ఫస్ట్ ప్లేస్ కూడా హైయెస్ట్ మెజార్టీ నాకు కల్పించారు. ఈ జిన్గుర్తి ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ఎల్లవేళగా జిన్గుర్తి ప్రజల కోసం ప్రతి నిమిషం కూడా డెవలప్మెంట్ కోసం ప్రతి యువకులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా విద్యలో అయినా ఉపాధి అవకాశాల్లో అయినా తప్పకుండా నా వంతుగా కృషి చేస్తా. ఈ గ్రామ పంచాయతీ అనేది చాలా పెద్ద వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ వర్క్స్కి ఈ పెద్ద అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ వచ్చే 3-4 సంవత్సరాల్లో తప్పకుండా నిర్ణయం తీసుకొని మంచి జరిగే కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా జిన్గుర్తి డెవలప్మెంట్లో ప్రతి అడుగులో నేను ఉండి తప్పకుండా జిన్గుర్తికి హెల్ప్ చేస్తానని కూడా నా వంతుగా సహకారం ఉంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు.